ఇప్పుడే విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా చూసి వచ్చా. సినిమా జస్ట్ అబవ్ యావరేజ్ అని చెప్పాలి. సినిమా బోర్ కొట్టించలేదు. సినిమా చూస్తున్న కొద్దీ వెళ్ళిపోతూ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనిపించింది. కానీ కొన్ని చోట్ల మనకి నాకైతే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అప్పుడు ఏంటి సినిమా అయిపోవాలి అనిపించింది. అంటే అంత సాగదీసినట్టు అనిపించింది. కానీ సినిమాలో స్టోరీ అలా నడుచుకుంటూ సంథింగ్ డిఫరెంట్ స్టోరీ ఎంచుకుని కామెడీ కూడా డిఫరెంట్ యాంగిల్లో తీసుకొచ్చి మనకి యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఎమోషన్ కానీ ఆ టైప్ ఆఫ్ సీన్లు పెట్టి మనకి ఎంటర్టైన్మెంట్ చేశారని చెప్పాలి. సినిమా స్టోరీలోకి వస్తే కొత్తదనంగా రాసుకున్నాడు అనిపించింది. కాకపోతే నాకు ఎలా అనిపించింది అంటే సీన్స్ ఆల్రెడీ ఎలాంటి సీన్ చేశారు అంటే నీకు ఆల్రెడీ మనం తెలుగు సినిమాల్లో కానీ నార్మల్ మూవీస్లో ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్లో ఇలాంటి సీన్లు చూసే ఉంటాం. కానీ ఆ సీన్లు కొత్త స్టోరీలో యాడ్ చేస్తే క్యారెక్టర్స్ ఎలా యాక్ట్ చేస్తే ఉంటుందో అలా తీసాడు సినిమా. అంటే కొంచెం త్రివిక్రమ్ గారి ఇన్స్పిరేషన్ లాగా ఉంది. స్టోరీ మాత్రం బోర్ కొట్టించకుండా తీశాడు. అది మనకి కావాల్సింది. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ సినిమా చూశాను అనిపించింది. ఈ మధ్యకాలంలో వచ్చిన తెలుగు సినిమాలు బాగానే ఉన్నాయి. ఇది కొంచెం ఈ డైరెక్టర్ కొంచెం త్రివిక్రమ్ వీళ్ళందరి కొంచెం ఆ స్టోరీలు వాల్యూస్ చూపించడం, సినిమా అందరికీ వచ్చిన వాళ్ళకి సెంటిమెంట్ చూపించడం ఎలాంటి ట్రై చేస్తున్నాడు. నాకైతే బాగుంది అనిపించింది ఆ యాంగిల్. సినిమాలో కూడా ఓవర్గా సస్పెన్స్ లేకుండా మనకి స్టోరీ అర్థమైపోతూ ఉంటుంది. కానీ మనం ఎప్పుడు ఎక్కడ ఏ సీన్లో ఎలా బోర్ కొట్టకుండా ఎలా డైరెక్షన్ చేయాలి అనేది అచీవ్ చేశాడు నేను అనుకున్నాను సినిమా స్టోరీలో. అది దాని ద్వారా సినిమా మంచి మార్క్స్ కొట్టాడని అనుకోవచ్చు. నేనైతే అలాగుంది సినిమా అని చెప్పాలంటే. అది స్టోరీ. నేను మరీ డీప్గా వెళ్ళను. స్టోరీ చూస్తే అర్థమవుతుంది ఫ్యామిలీ సినిమా ఎలా ఉంటుందో. నార్మల్గా టూ మచ్ ఎక్స్పెక్టేషన్ పెరగకుండానే వెళ్తా ఈ సినిమాకి నిజం చెప్పాలంటే. అలా ఉంటుంది సినిమా, అంతే. అది సంగతి. ఓవరాల్గా సినిమా అయితే మరీ ఓవర్ చేయకుండా డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాగుంది. సాంగ్స్ ఓవర్గా పెట్టకుండా బాగా చేశారు. ఫైట్లు కూడా ఎక్కడ ఏం చేయాలో అలా చేశాడు. కొన్ని సీన్లు అయితే యాక్టింగ్ కూడా త్రివిక్రమ్ని కొంచెం ఇమిటేట్ చేసినట్టు అనిపించింది యాక్టింగ్లో. ఇంకా ఓవరాల్గా సూర్య యాక్టింగ్ బాగా చేశాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్. హీరోయిన్ అయితే యాక్టింగ్ కరెక్ట్గా క్యారెక్టర్ తగ్గట్టు యాక్టింగ్ చేసింది. నేను ట్రైలర్లో ఓవర్గా అనుకున్నా కానీ సినిమాలో మాత్రం కరెక్ట్గా సెట్ అయింది యాక్టింగ్. రాధిక యాక్టింగ్ కూడా బాగా చేసింది. ఎవరి కాళ్ళు బాగా చేశారు. కాకపోతే కొంచెం స్టోరీ కొత్తదనంగా తీసుకొచ్చే డిఫరెంట్గా ఉంది. బోర్ కొట్టించకుండా సినిమా తీశాడు కాబట్టి నేనైతే అబవ్ యావరేజ్ అనుకుంటున్నా సినిమా. నాకైతే అలా ఉంది, అబవ్ యావరేజ్. అది సంగతి.